పన్ను కార్యక్రమంలో నీళ్లు తెచ్చి రోజు స్వామివారికి అన్ని నైవేద్యాలు చేస్తుంటాడు. అటువంటి చేస్తున్నటువంటి తిరుమల నంబి అంత దూరం నుండి రోజు నీళ్లు తెస్తున్నాడన్న తపన వెంకటేశ్వర స్వామిలో ఏర్పడి ఇమ్మీడియట్గా వెంకటేశ్వర స్వామి ఏం చేశాడంటే కోయవాడి రూపంలో ఒక చిన్న పిల్లవాడిలాగా కోయవాడి రూపంలో వెళ్ళి తిరుమల నంబి గారిని తాత మీరు అంత దూరం నుంచి నీళ్లు తెస్తున్నారు కదా, నాకు దాహంగా ఉంది, ఒక రవ్వ నీళ్ళు ఇండి అన్నాడంట వెంకటేశ్వర స్వామి. నాయనా, ఇది వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యానికి, వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యాలకి, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి తీసుకొని పోతున్నటువంటి నీళ్లు, ఇది ఇచ్చేదానికి కాదు అంటే, లేదు తాత నాకు కావాలి అని అంటే ఇచ్చేదానికి కాదన్నాడు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కోయవాడి రూపంలో ఉన్న చిన్నపిల్లవాడు కాబట్టి ఆ 2 కుండలకి చిల్లు కొట్టి మొత్తం నీళ్ళంతా తాగేశాడు. మొత్తం నీళ్ళంతా తాగేసినాక కడవలు 2 ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోయింది, చూస్తే నీళ్లు లేవు. మళ్ళా ఏం చేశాడు తిరుమల నంబి, తిరిగి ప్రయాణమైనాడు. ఎక్కడికి? నీళ్లు పాపనాశానికి నీళ్లు తెచ్చేదానికి బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరేటప్పుడు వెంకటేశ్వర స్వామి అడిగినాడు, చిన్నపిల్లవాడి రూపంలో కోయవాడి రూపంలో పిల్లవాడి రూపంలో ఉన్నాడు, తాత ఎక్కడికి పోతాడావని. నువ్వు మొత్తం నీళ్ళన్నీ తాగేసినావు కదా మనోడా, కాబట్టి నేను మళ్ళీ నీళ్లు తెచ్చేదానికి పోతా ఉన్నానంటే, అంత దూరం నువ్వు వెళ్లాల్సిన పని లేదు తాత, ఇక్కడే ఉంది నీళ్లు అనేసి అన్నాడు. ఇక్కడెక్కడ అంత కొండలు చెట్లు అన్నీ ఉన్నాయి, ఇక్కడెక్కడ ఉంది అని అంటే, చూడు తాత అనేసి అని వెంకటేశ్వర స్వామి కోయవాడి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉంటే ఒక బాణం తీసి ఒక కొండ కొట్టడం జరిగింది. ఆ కొండలో నుంచి వచ్చినటువంటి నీళ్లే ఈరోజు మనం అభిషేకం తీసుకున్నటువంటి ఆకాశ గంగ. ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి తాతాచారులు అని ఎందుకు వచ్చిందంటే, తాత అనేసి అని వెంకటేశ్వర స్వామిని పిలుస్తున్నాడు కాబట్టి ఆయనకి తాతాచారులు అని వచ్చింది. ఆయనకి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక కొలువ ఏర్పాటు చేశారు. అది ఎక్కడుందంటే, మనకు ఉత్తర మాడ వీధిలో ఎలా అయితే మన వరహాస్వామి టెంపుల్ ఉంటుందో, దక్షిణ మాడ వీధిలో బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి దిగేటప్పుడు కిందే ఉంటుంది. ఆ టెంపుల్ చాలామందికి తెలియదు. అటువంటి తిరుమల నంబి గారికి వద్దు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, తిరుపతిలో ఇంత యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి అతిరథులైనటువంటి మన రాజలక్ష్మి మేడం గారిని అయితేనేమి, అలాగే మన తటవర్తి రాఘవరావు గారు అయితేనేమి, రెడ్డి నాయుడు గారు అయితేనేమి, మన దాము సార్ అయితేనేమి, బాలకృష్ణ సార్ అయితేనేమి, మారం గారు అయితేనేమి, యోగా టీచర్ అయితేనేమి, మా కంచి రఘురాం గారు అయితేనే, మన ఎన్నో షెడ్యూల్ బిజీగా ఉన్న అపాయింట్మెంట్ దొరకటువంటి కష్టమైన ఈరోజు వచ్చినటువంటి మన విజయభాస్కర్ రెడ్డి గారికి అయితేనేమి, అలాగే మన రాఘవరావు గారు అయితేనేమి, అలాగే హనుమంత గారు అయితేనేమి, శివ గారు అయితేనేమి, మన గద్దర్ గారు, అంటే ఇన్ని మంది, మన శ్రీనివాసులు సారు, మన ప్రేమనాథ్ సారు, ఇన్ని మంది ఒక చోట చేరినారంటే ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ రప్పించుకున్నాడు. వీళ్ళందరినీ చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే, నేను ఎప్పుడో ఒక తాకిడి మీద చూడడం అనేది అరుదు. ఎన్నో యజ్ఞాలకు నేను వెళ్ళాను మేడం, అరుదు. ఈరోజు ఇంత గొప్పగా ఇన్ని మంది మాస్టర్ని నా ముందర చూడడం అంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు కుడుతుందని భావించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రిన్సెస్లో ఉన్నటువంటి ఈ యొక్క మహతి ఆడిటోరియము, తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు ఒక దశలో ఉచితంగా ఇచ్చినటువంటి ధ్యాన మందిరం, మనం ఆ వెంకటేశ్వర స్వామి కొలువులో జ్ఞానం చెప్తున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రదేశం, మాకు వెనకంతా దగ్గరుండి ఈ ప్రదేశానికి కావాల్సిన సద్వాలు ఇచ్చినటువంటి బాలరెడ్డి సారు, వీళ్ళకందరికీ ఒత్తురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.